సావిత్రి హెల్త్ ఎడ్యుకేటర్ పిహెచ్సి బైరెడ్డిపల్లి. ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వడదెబ్బ అనేది వస్తే మగతగా ఉండడము, వాంతులు విరేచనాలు అవ్వడము, జ్వరం రావడము, కళ్ళు తిరిగి పడిపోవడము, నీరసంగా ఉండడము, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. ఇవి రాకుండా ఉండడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఏమంటే, ఎండలో మనము అనవసరంగా తిరగకూడదు. ఒకవేళ ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఉదయం 12 లోపల సాయంకాలం 4 గంటల పైన మనం వర్క్ చేసుకోవాలి. వ్యవసాయంలో కానీ, వ్యవసాయం వర్క్ చేసే వాళ్ళు కానీ, ఎవరైనా కానీ మండుటెండలో తిరగటం వల్ల చాలా ప్రమాదము, ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా అవుతుంది. కాబట్టి కొన్ని ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాటన్ దుస్తులు, లూజుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఎక్కువ నీళ్లు తాగాలి. బయట దొరికే ఆహారము అవి కూల్ డ్రింక్స్ అవి ఏమీ తీసుకోకూడదు. మామూలుగా ఇట్లా వడదెబ్బ అనే ఈ లక్షణాలు కనపడిన వల్ల ఓఆర్ఎస్ అనే ద్రావణము తాగాలి. ఈ ఓఆర్ఎస్ ద్రావణము 1 లీటర్ నీళ్ళల్లో కలిపేసి అప్పుడప్పుడు దాహమైనప్పుడు తాగాలి. ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. ఒకవేళ ఓఆర్ఎస్ ప్యాకెట్ మన దగ్గర లేనప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ కొంచెం గుప్పెడు చక్కెర, చిటికెడు ఉప్పు వేసి కలుపుకొని తాగడం వల్ల ఈ లవణాలు మనం ఏవైతే బయట మనకు నష్టం జరుగుతాయో ఆ లవణాలన్నీ మనకు తిరిగి మనం నింపుకోవాలి. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ఇలా చేసుకోవాలి. బయట దొరికే ఈ కూల్ డ్రింక్స్ అన్ని ఏవి కూడా తాగకూడదు, అవి శరీరానికి హాని చేస్తాయి. కాబట్టి మనం మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఈ ఓఆర్ఎస్ ద్రావణము ఇంట్లో మనము ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ జ్యూసెస్ చేసుకొని తాగాలి. తర్వాత మనము ఎండలో తిరిగేటప్పుడు తలకు టోపీ కానీ టవల్ కానీ అవి చుట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. బయట దొరికే మాంసాహారం కానీ, బయట దొరికే ఆహారము, ఆయిల్ ఫుడ్స్, మసాలాలు అంతా తగ్గించుకోవాలి. మద్యపానము అవి కూడా తగ్గించుకోవాలి. ఒకవేళ ఎవరికైనా వడదెబ్బ తగిలినప్పుడు ఆ మనిషిని నీడలో పడుకోబెట్టడం, బాగా గాలి వచ్చేటట్లు చూడడము, తడిబట్టతో తుడిచి, మతి లేకుండా ఉంటే ఏమీ తాపకూడదు. కొంచెం మతి తెలివిగా ఉంటే మనము ఓఆర్ఎస్ ద్రావణం ఏదైనా తాగించి దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రెఫర్ చేసినట్లయితే ఏమీ ఇబ్బంది ఉండదు. లేకపోతే ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా జరుగును. ఈ తల్లిపాలు తాపుతుంటారు కొంతమంది. తల్లిపాలు తాగే పిల్లలకి ఆ తల్లులు ఎక్కువ సార్లు తల్లిపాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగా ఇచ్చేదాని వల్ల డీహైడ్రేషన్ అయిపోకుండా ఉంటారు. ఈ జాగ్రత్తలు మనం పాటించినట్లయితే ఆరోగ్యంగా మనము ఉండవచ్చునని తెలియజేస్తున్నాను. మేడం, ప్రధానంగా ఈ వడదెబ్బ వచ్చిందంటే వాళ్ళకి ముందస్తుగా ఎటువంటి సూచనలు అనేవి వాళ్ళ బాడీలో తెలుస్తుంది? ప్రధానంగా ఈ వడదెబ్బ వచ్చినప్పుడు మనిషి నీరసించిపోవడము, చెమటలు పట్టకపోవడము, కళ్ళు తిరగడము, ఈ ఒక్కొక్కసారి వాంతులు విరేచనాలు అవ్వడము, జ్వరం రావడము, చాలా నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోవడము, ఇలా సడన్గా అప్పటికప్పుడు జరుగుతాయి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు అడుగుతారు. వడదెబ్బ మనం రాకుండా ఉండాలంటే మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. మనము మజ్జిగ, మన ఇంట్లో మజ్జిగ ఉంటాయి, మజ్జిగ పలసగా చేసి కొంచెం ఉప్పు కలిపి మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తాగడము, ఓఆర్ఎస్ ద్రావణం తాగడము, ఈ జ్యూసెస్ మనం ఇంటిలో తయారు చేసుకొని తాగడము, నీళ్లు, ముఖ్యంగా ఎక్కువ నీళ్లు తాగడము, ఇవన్నీ తాగాలన్నమాట. బయట దొరికే ఈ జ్యూసులు ఇవి తాగకూడదు అనేసి నేను కోరుచున్నాను. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న ఎడల మనము ఆరోగ్యంగా ఉంటామనేసి నేను ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరపున నేను తెలుపుచున్నాను.